ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఔత్సాహిక రైతులకు భూసారంపై శిక్షణ ఇచ్చి సాయిల్ వాలంటీర్లుగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా భూసార పరీక్షలు చేసేందుకు 30,000 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటిలోగా భూసార పరీక్షల లక్ష్యాన్ని నెరవేరుస్తారు, విధానం ఏంటి అనే విషయాలను రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఈటీవీతో పంచుకున్నారు. మరిన్ని విషయాలను మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము నేల ఆరోగ్యంగా ఉంచాలని భూసార పరీక్షలు నిర్వహించాలని సంకల్పించింది. దీనిలో భాగంగానే వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వాళ్ళతో సంయుక్తంగా పనిచేస్తుంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ సురేంద్ర మోహన్ సార్ ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, దీని ఉద్దేశాలు లక్ష్యాలు ఏంటి సార్? వ్యవసాయానికి ఆధారమే భూమి సారంగా ఉంటేనే రైతు యొక్క ప్రొడక్టివిటీ బాగుంటుంది, ఈల్డ్ బాగుంటుంది, మరియు వారికి ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు ఆ ప్రతి ప్రాధాన్యత అంశాన్ని చూసినా కూడా దాని వెనకాల రైతు యొక్క ఆదాయం పెంచడం అనేటువంటిది ఒక ముఖ్యమైన భూమిక ఉంటుంది. అయితే ఈ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో భాగంగా మనకు ఏంటంటే దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మంది రైతులకు అంచెలంచెలుగా ఈ యొక్క భూసార పరీక్షలు నిర్వహించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా మనము రైతులనే భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఫైనల్గా మనం టెస్ట్ చేసిన తర్వాత సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చిన తర్వాత అందులో 16 రకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ యొక్క విశ్లేషణను రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, వారికి అర్థమయ్యే రీతిలో. కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్ నుంచి 3 సెలెక్ట్ చేస్తూ దాదాపు 30,000 మందిని మా వ్యవసాయ అధికారులంతా సెలెక్ట్ చేశారు. దాంట్లో ఏప్రిల్ 6-7 తారీఖులలో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఇక్రిసాట్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఒక 120 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్స్ కు 2 రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రైతులు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, స్టూడెంట్స్ లాగా నేర్చుకుంటున్నారు. వీళ్ళు నేర్చుకోవడమే కాదు, వీళ్ళు నేర్చుకున్న అంశాలను మళ్ళీ గ్రామంకి వెళ్ళి మిగతా రైతులకు మేము చెప్తాము అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక 1000 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్స్ కు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 రోజులలో ఈ 30,000 మందికి శిక్షణ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సార్, ఈ శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలోనే చేస్తారా, లేకపోతే జిల్లాల్లో కూడా చేసి వాలంటీర్లను రైతులను భాగస్వామ్యం చేసి అవగాహన కార్యక్రమాలు కల్పించే అవకాశం ఉంటుందా? వ్యవసాయ విశ్వవిద్యాలయం, తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత రైతు విజ్ఞాన కేంద్రాలు, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ అవకాశం ఉందో, ఎక్కడ వారికి సాయిల్ ల్యాబ్ ఉండాలా, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఉండాలి, తర్వాత అక్కడ రైతు సోదరులకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి స్టాఫ్ ఉండాలి, తర్వాత అక్కడ ప్రాక్టికల్ గా చూపించేటువంటి ఫీల్డ్స్ ఉన్న ప్రతి చోటను, ప్రతి కేంద్రాన్ని మేము వినియోగించుకుంటున్నాం. తర్వాత దీంట్లో ప్రతి జిల్లా వారీగా ప్రణాళికలు రూపొందించాము. అందరి సహకారం తీసుకుని ఇది చేయాలనేటువంటిది మా ఉద్దేశం. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించి ఉద్యమంలాగా ఈ కార్యక్రమం చేపడుతుంది. ప్రధానంగా ప్రజా ప్రయోజనాలు, రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భూసార పరీక్షలు చేసి తద్వారా ఎంత మోతాదుల్లో ఆయా ఎరువులను ఉపయోగించాలనే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యి సత్ఫలితాలు సాధిస్తుందని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ సురేంద్ర మోహన్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.